హలో ఫ్రెండ్స్, ఈరోజు మా సార్స్ ఇద్దరు రిటైర్డ్ అవుతున్నారు. అందుకని వాళ్ళ కోసం ఫంక్షన్ చేస్తున్నాం మధ్యాహ్నం. అయితే ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నారు మా వాళ్ళంతా. చూడండి, డెకరేషన్ స్టార్ట్ చేశారు. फंक्शन है ना, శ్రీ మేల్గం శ్రీధర్రావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మంగళగిరి డిపో ఏపీపీటీడీ ఉద్యోగుల ఐక్యవేదిక జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, అభిమానులందరినీ దయచేసి స్టేజీ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళందరూ వచ్చి తమ తమ సీట్లో కూర్చోవాలండి. కార్యక్రమం మొదలుపెడుతున్నాము. మీరు కూర్చున్నట్లయితే కార్యక్రమం చాలా తొందరగా జరిగింది. ప్లీజ్ అందరు దయచేసి స్టేజీ మీదకి రాసి అందరూ రావాలి దగ్గరికి. చైర్లోనే అండి, చైర్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా గౌరవనీయులైన దేశమాల పుష్పరాజు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. తప్పకుండా కొట్టాలండి, తప్పక ముద్దులో. మరియు మరొక సన్మాన గ్రహీత శ్రీ మేల్గం శ్రీధర్రావు గారు, కండక్టర్ 7,504 స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సురునవ్వుతో సతీ సమేతంగా రావాల్సిందిగా కోరుతున్నాం. అదే అంతే కదా. మరియు ఈ యొక్క సన్మాన సభకి మంగళగిరి డిపో ఏపీపీడీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ గారైన నాగేశ్వరరావు గారిని ముందుగా వచ్చి 2 మాటలు సన్మాన గీతం నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 31వ తారీఖు మంచి పండుగ వాతావరణం వచ్చింది. బాగా ఆనందంగా ఉంది. మనతో పనిచేసేవారు టీఏ3గా పనిచేసిన దేశమాల పుష్పరాజు గారు మరియు కండక్టర్ గారైన మేల్గం శ్రీధర్రావు గారు ఇద్దరు కూడా పదవి విరమణ చేయబోతున్నారు.
లీవ్ కావాలని మనం టీఏ3 గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు దేనికోసం వచ్చామని అడిగేవారు మనల్ని. ఇట్లా పెళ్ళిందంటే పెళ్ళికి వెళ్ళాలి మనం, మరి మీరు ఒక 2 రోజులు సెలవు ఇస్తారా అని అడిగితే అన్నీ అడిగేవారు. ఏ ఊళ్ళో జరుగుతుంది, వాళ్ళ తెనాలో జరుగుతుందంటే వెళ్ళాలి. తెనాలేగా మధ్యాహ్నం గుడికి వెళ్ళచ్చు, అట్లా కదండి వెళ్ళాలి. దగ్గర సంబంధం కదా, బాబాయ్ కొట్టుకోతాడు అని చెప్పేటప్పటికల్లా వారు అన్నీ ఆలోచించి వారి యొక్క మాటల చతురతతో మనం లీవ్ అడిగే విషయాన్ని మర్చిపోయి డ్యూటీ ఎక్కే పరిస్థితి వచ్చింది. డ్యూటీ ఎక్కిన తర్వాత మన బస్సులో గుంటూరులాగా వెళ్ళినప్పుడు అబ్బా లీవ్ కాగితం ఇది కంటే అలానే అదే లీవ్ గురించి చెబుతున్నాను కదా, ఆ లీవ్ వెళ్ళేటప్పుడు గుంటూరులాగా వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత లీవ్ లేదు కదా అని మర్చిపోయేవాళ్ళం. ఏంటి ఇక్కడ జరిగింది అని ఆలోచిస్తే సరేలే రేపు దిగేసి ఎల్లు నుండి చక్కగా శ్మశాన మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది, భోజనం చేసేస్తుందని. అట్లా మానవ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. మనం ఎలాగానే నో పొజిషన్, అసలు ఏమీ లేదు నీవు అనే మాట అసలు ఆయన దగ్గర నేను ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపు ప్రతి ఒక్కరికి నో పొజిషన్ చెప్పకుండా ఇటు కార్పొరేషన్లో బస్సులు తిప్పడానికి మనతో పాటు మాట్లాడటం, ఒక ఉత్తేజం, ఒక మనిషి యొక్క బాధ్యతను కూడా తెలియవచ్చేవారు వారు. మనాడు ఇవాళ లీవ్ లేదు కదా అని ఆయన పదవికుండా మనం వెళ్ళిపోయాం, కనపడకుండా సంతకంగా తిరిగిపోతే మరి ఆయనే ఫోన్ చేసేవాళ్ళు, ఎలా వచ్చినా కనపడకుండా పోయేవాళ్ళు. ఇట్లా రాజీవ్ గాంధీ గారు గవర్నమెంట్లో ఫస్ట్ ప్రధానమంత్రి అయినప్పుడు మానవాల గురించి బాగా పట్టణం అయిపోతున్నాయి, అట్లా మానవ సంబంధాలైన ఒక శాఖని ఒకటి మనం పెట్టాలని 1985లో పివి నరసింహరావు గారు మానవ సంబంధాల శాఖ ప్రారంభించిన తర్వాత మనం అసలు యూత్ అట్లా సమయపాలన గురించి కూడా నాకు చాలాసార్లు చెప్పారు. మహాత్మా గాంధీ గారు తండ్రి సత్యాగ్రహం చేసేటప్పుడు రేపు 10ంటికి ప్రోగ్రాం అని కస్తూరిబాయికి చెప్పారు. చాలా గొప్ప దేశభక్తురాలు ఆయన. 10:02కి వచ్చింది, 10ంటికి రావాల్సింది 10:02కి వచ్చిన 2 నిమిషాలు లేట్ అయిందని దాదాపు ఆ వ్యక్తి అందరికీ సిద్ధం చేసి సిద్ధం సభకు జయప్రదం చేసిన వారు మన ప్రభుదాస్ పుష్పరాజు. ఎంతమంది జనం ఉంటారా? రాదు. నాకు సెలవు లేదు, నా మోసం చేశాడు, ఆప్తం చేశాడు, నేను ఎందుకు రావాలి అనేది లేకుండా మనుషుల్ని మెరుగుపరిచి వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని వారికి తోచిన విధంగా అందరికీ సూచన ఇచ్చి మనల్ని వృద్ధులకు తీసుకురావడానికి దోహదపడ్డారు. మళ్ళా 2వసారి వచ్చినప్పుడు కూడా రాలేదు సార్ వేదిక మీద చెప్పడం ఇదేనా అని కానీ అందరినీ విడమర్చి చెప్పుకోవడం సత్సంగం అంటారు. మంచి కానీ చెడు కానీ నేను రాలేదు సార్ అంటే ఇవాళ కూడా కానిచ్చేసి మనిషికి ఒకే జన్మ ఉంటుంది. ఎన్ని మాటలు గుర్తుకొస్తున్నాయి, అక్కడ కింద గుర్తుకొచ్చారు, పైకి రాజా గుర్తుకొచ్చేదండి. ఇట్లా మనందరి అభివృద్ధిలో వచ్చిన అభివృద్ధి పదంలో నడిపించిన టీఏ3 గారు, సరే ఎవరికైనా రిటైర్మెంట్ ఉంటుంది కాదనట్లేదు, వారు సంఘ సేవలు కూడా పాల్గొనాలని. బిఆర్ అంబేద్కర్ గారి గురించి, రాజ్యాంగం గురించి అసలు ఆయన అంతమంత రాశాడు నాకు కమిటీలో 5-6 సభ్యులు ఉన్నారని అప్పుడు చాలా మౌనంగా ఉన్నారు. వారి సర్వీస్ అంతా చాలా మౌనంతో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా. మెహర్ బాబా గారు గుడింది మనకి గుంటూరులో, మెహర్ బాబా గారు 44 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. అట్లానే మన శ్రీధర్ గారు 25 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు.
చక్కగా ఆయన క్రమశిక్షణ మనకి చాలా గొప్పది. ఆయన సమయానికి అరగంట ముందు వచ్చి డ్యూటీ చేసి మంచి ఎర్నింగ్స్ తెప్పించేవారు. బస్సు అనేది మన ముఖ్యం, బస్సే జీవన ఆధారం కాబట్టి బస్సుని సీట్లన్నీ నిండేదాకా ఒక 10 నిమిషాలు వారు వెయిటింగ్ చేసి మొత్తం ఇంటికి ఈ నది వరకు పని మీద వెళ్ళిపోయాడు. కానీ కాదు కాపాలని మీరు యొక్క సూచనలు కూడా మాట్లాడుతున్న సందర్భాలు పెట్టి నేను కూడా వారి సూచనలు పాటించాను. ఇక రికవర్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా మానవ వీధి సమాజ సేవ చేసి మా అందరికీ యొక్క సూచనలు ఇవ్వడంలోనే మా అందరికీ ఏ రకంగా ముందుకి తీసుకెళ్తాడనే దాన్ని చాలా స్పష్టంగా కూడా మనకి తెలియజేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా మరి ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ నాయకులైనటువంటి స్వామి గారిని డాస్ మీదకి వచ్చి ఉన్నటువంటి పుష్పరాజు గారు, ఈపీ గారు, అట్లాగే మేమైతే నూతక శ్రీధర్ అని అంటాం. నేను ఇక్కడ మరి ఎలాగుంటుందో కానీ నేను నూతక శ్రీధర్, మరి నూతక శ్రీధర్ గారికి వారి దంపతులకి ముందుగా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కమిటీ తరఫు నుంచి మీ అందరికీ కూడా శుభాభినందనలు. అది రిటైర్మెంట్ అనేటువంటిది ఎవరికైనా సరే తప్పనిసరి. వేరే డిపార్ట్మెంట్లోనైతేనేమో మాకు ఇంకా 2 సంవత్సరాలు కావాలి, 3 సంవత్సరాలు కావాలి అని అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మా దగ్గర అయితే మాత్రం ఎలా ఉంటుందంటే ఎంత త్వరగా మమ్మల్ని ఇంటికి పంపించేస్తే మేము అంత సంతోషపడతాం అనేటువంటి పరిస్థితుల్లో మా డిపార్ట్మెంట్ ఉంటాం. కోయి డిఫరెన్స్ అనమాట. వేరే డిపార్ట్మెంట్కి ఏపీఎస్ఆర్టీసీకి ఉన్నటువంటి పరిస్థితులు అవి. గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ 4 సంవత్సరాలు పెరిగింది కదా అని చెప్పి అనుకుంటే పూర్తిగా అసలు మెడికల్ సౌకర్యాలు అనేటువంటివి పూర్తిగా పోయినటువంటి పరిస్థితి. ఆయన నాయకత్వంలోనే ఉన్నాడు అప్పటికి. మరి అన్ని విషయాల మీద, సంస్థ విషయాలే కాదు, ఒక మానవ సంబంధాలను ఏ రకంగా మెయింటైన్ చేయాలి, లేదా ఒక సామాజిక స్పృహ, లేదా ఎవరన్నా ఇబ్బందులు పడతా ఉంటే మనం వెళ్ళి ఏ రకంగా వాళ్ళని హక్కును చేర్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మాకన్నా ముందు తరం నాయకుడిగా ఆయనైతే మాత్రం అందరం అభినందనలు అయితే మాత్రం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనకెందుకు ఆ సమస్య ముందు కాదు కదా, ఆ సమస్య దగ్గరికి వెళ్తే మనకు కూడా లేనిపోని చుట్టుకుంటుంది అనేటువంటి పరిస్థితి కాకుండా ఆ సమస్యను ఎలాగ పరిష్కారం చేయాలి, మనం అవకాశం ఉన్నంత వరకు అతన్ని ఏ రకంగా బయటపడేయాలి, అట్లాగా ఆలోచించేటువంటి వ్యక్తులు వాళ్ళ సమాజంలో తక్కువ మంది ఉన్నారు. మరి అలాంటి తక్కువ మందిలో పుష్పరాజు గారు అలాంటి దశలో కూడా మరి 38 సంవత్సరాలు, దగ్గర 38 సంవత్సరాలు అంటే ఏపీఎస్ఆర్టీసీలో సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి 38 సంవత్సరాలు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇటు సంస్థకి, అటు ప్రజలకి, అట్లాగే ఇటు కార్మికులకి మొత్తం సంధానకర్తగా ఉండి మరి ఆయన ఈ ప్రయాణం మొత్తం దిగ్విజయంగా పూర్తి చేశారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలి అని చెప్పంటే, అదే కనుక ఆయన గుంటూరు వండిపోలో ఉన్నట్లయితే ఈ సభ ఈ రకంగా జరిగేది కాదు. ఇంకా చాలా ధూమ్ధామ్గా జరిగేది. ఆయనకి అభిమానులు 100 సంఖ్యలో ఉన్నారు. 100 సంఖ్యలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనియన్తో సంబంధం లేకుండా ఆయనకి అభిమానులు 100 సంఖ్యలో ఉన్నారు. ఆయన అలాగే పని చేసి పెట్టాడు. అన్ని విషయాల్లో కూడా పై కమిటీ వాళ్ళకి తీసుకుపోవడం కానీ, లేదా ఆర్ఎంఎల్ దగ్గర మాట్లాడటం కానీ, పిఓ దగ్గర మాట్లాడటం కానీ, ఆ రకంగా మాట్లాడేస్తూ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి వ్యక్తి రిటైర్ అవుతున్నారు అని చెప్పంటే సంస్థకి ఉన్నటువంటి వాళ్ళలో ఒక మంచి క్యాండిడేట్ రిటైర్ అయిపోతా ఉన్నారు కదా అనేటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ ప్లేస్ లో ఎవరు వస్తారు, ఆ వచ్చినటువంటి వాళ్ళు ఏ రకంగా చేయగలుగుతారా లేదా, అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తారా లేదా, ఇవన్నీ కూడా మనకి వచ్చేటువంటి సమస్యలు. అందుకనే నేను నిజంగా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలుసు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను కాబట్టి. మరి అలాంటి పుష్పరాజు గారి ఈ రోజున రిటైర్ అవుతున్నందుకు మరొకసారి మరి ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని యూనియన్స్ ఈ రకంగా ఒక మంచి సాంప్రదాయాన్ని అయితే మాత్రం మీరు నమ్మకంగా మీరు కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనియన్స్, ఏ యూనియన్ అయినా కానీ రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఒకటి. అందుకని రిటైర్ అయిపోయినటువంటి అందరికీ ఏ యూనియన్ అయినా సరే అన్ని యూనియన్లు కలిపి చేయడం ద్వారానే ఒక మంచి వాతావరణం వస్తుంది అనేటువంటిది మంగళగిరి డిపోలో ఇప్పుడు మీ అందరిని చూసిన తర్వాత నాకైతే నాకు చాలా సంతోషంగా ఉంది. మంగళగిరి డిపోకి రావాలి అని చెప్పుంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడే మేము ఓనమాలు నేర్చుకున్నాము, యూనియన్లో కానీ లేదా ఉద్యోగం ఎలా చేయాలని కానీ మొత్తం మరి మంగళగిరి డిపో అంటే నాకు మద్దతు డిపోతే మరి అందుకనే నాకు అపాయింట్మెంట్ దగ్గర నుంచి నాకు తెలుసు. ఆయన పనేదో ఆయన చేసుకుపోవడం తప్ప వేరే విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేటువంటిది నేను ఇంతవరకు చూడాలి. అట్లాగే నేను ఎస్ఎఫ్ఎఫ్ లో ఉన్నప్పుడు కూడా శ్రీధర్ పలానా టైంకి మనం ధర్నా చేయాలి రావాలి అని చెప్పంటే ఖచ్చితంగా ఆ టైంకి వచ్చేస్తాడు. డ్యూటీని ఏ రకంగా ప్రేమించేవాడు, యూనియన్ కూడా అదే రకంగా ప్రేమించేటువంటి వాడు. మరి డ్యూటీ విషయంలో కూడా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా, చిన్న కంప్లైంట్ లేకుండా, అలాగే ప్రయాణికులతో ఏ రకమైనటువంటి ఘర్షణ పడకుండా మరి ఆయన చేసినటువంటి ఆ ఉద్యోగ జీవితానికి అయితే మాత్రం మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇవాళ ఎత్తు మీద సాంగ్ మనం అనుకుంటాం అన్నట్టు గారి ఏముందలే. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కారణభూతులైన సన్మాన గ్రహీతలు మా కేంద్రీ గారు పుష్పరాజు గారు, అలాగే మా తోటి సహోద్యోగి ఎరక శ్రీధర్ గారికి ముందుగా మా ఏపీపీడీ కార్మిక పరిషత్ కమిటీ తరఫున హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా పుష్పరాజు గారు ఇక్కడ మంగళగిరి డిపోకి మీకు పుష్పరాజు గారు అంటే బహుశా నాకు తెలిసి ఇక్కడ కొన్ని సంవత్సరాలు చేసి ఉండొచ్చు, కానీ 11 సంవత్సరాలుగా గుంటూరులో చూస్తున్నాం. ఏ కార్యక్రమం జరిగినా మరి ముందుండి నడిపించే వాళ్ళు పుష్పరాజు గారు ముందుంటారు. ఆయన రిటైర్మెంట్ అంటే నాకు నేను మొన్న గుంటూరులో ఇట్లా 31వ తారీఖు రిటైర్మెంట్ ఎవరు ఉన్నారంటే పుష్పరాజు గారు ఉన్నారంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆయన అప్పుడే రిటైర్మెంట్ ఏంటంటే, ఎందుకంటే మాకన్నా కుర్రాల్లాగా ఉంటాడు ఆయన. మరి చాలాసార్లు అడిగా సీక్రెట్ అడిగితే చవట్లేదు. మరి ఆ సీక్రెట్ ఏంటంటే మరి మేము తొందరగా ముసలాళ్ళు అయిపోతున్నాం కానీ ఆయన మాత్రం అవట్లేదు. సీక్రెట్ ఏంటంటే చాలాసార్లు రిటైర్ అయిన తర్వాత చూద్దాం, మరి రిటైర్ అయిన తర్వాత అడుగుదాం మరి సాయంత్రం అన్న. ఇప్పుడు దాకా చెప్పలేదు, చాలాసార్లు అడిగా నేను, అన్న ఏంటన్నా సీక్రెట్ చెప్పాను అంటే చవట్లేదు. మరి నిత్య యువకుల్లాగా ఎప్పుడు ఎలాగే ఉంటాడు. నాకు తెలిసిన 13 సంవత్సరాలు నేను ఇప్పుడు వచ్చి 13 సంవత్సరాల నుంచి ఆయన అలాగే ఉన్నాడు. ఆ రోజు ఎలా ఉన్నాడు 2011లో, 24లో కూడా అలాగే ఉన్నాడు. నాకు తెలిసి 35లో కూడా అలాగే ఉంటాడు. సీక్రెట్ అది ఏంటంటే, సీక్రెట్ అంటే నవ్వుతూ నవ్విస్తూ సరదాగా హ్యాపీగా ఉంటాడు. అదే సీక్రెట్, అంతకుమించి ఏం లేదు నాకు తెలిసింది. వాస్తవంగా మంగళగిరి డిపోలో ఆయన చార్ట్ బుకింగ్ చేస్తుంటే ఈరోజు రిటైర్ అవుతుంటే చాలా మంది కనెక్టివ్ డ్రైవర్లు మాట్లాడుకోవడం విన్నాను నేను. ఎందుకంటే పుష్పరాజు గారు ఉంటే మాకు కాస్త అన్ని అవసరాలకు ఉపయోగపడేవాళ్ళని. ఏ రోజు మేనేజ్మెంట్కి ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించలేదు, వెహికల్స్ అన్ని ఆపరేట్ చేశారు. అలాగే ఉద్యోగులు కూడా ఇబ్బంది పెట్టలేదు. లీవ్ విషయం, లీవ్ అంటే ఆర్టీసీ ఉద్యోగులకు ఏముంటాయి, ముఖ్యంగా లీవ్ ఉంటుంది. మనకు అవసరానికి లీవ్ ఇవ్వాలి అంతే. ఎవరి చేతిలో ఉంటుంది చార్ట్ బుకింగ్. ఆయన ఏ రోజు కూడా అడిగిన వాళ్ళకి లేదని లేదు, ఒక వెహికల్ ఆపలేదు. అంటే అటు డిపార్ట్మెంట్కి పనిచేశారు, ఇటు ఉద్యోగులకి పనిచేశారు. అది చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించి డిపోని ఇంతకాలం చాలా సమర్థవంతంగా ఆపరేట్ చేసినందుకు పుష్పరాజు గారికి మన మంగళగిరి డిపో ఉద్యోగులందరి తరఫున కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే శ్రీధర్ గారు సౌమ్యుడు, మితస్వభావి, మాట్లాడడం చాలా తక్కువగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే నోట్లోకి ముత్యాలు రాలిపడాలి. శ్రీధర్ గారు మాట్లాడితే నైట్ గంటలు వస్తారు, అడిగితే సమాధానం చెప్తారు. అన్న ఏంటన్నా అంటే ఆయన అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్తారు. సో మరి వారిద్దరూ కూడా ఈరోజు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందోత్సాహాలతో, వారి కుటుంబ సభ్యులతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పి మనందరి తరఫున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మంగళగిరి డిపో ఉద్యోగుల ఐక్యవేదికకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి మరి పదవి విరమణ చేస్తున్న మన ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ తరఫున లీగల్ అడ్వైజర్ మనోరంజన్ కుమార్ గారిని వేదిక మీదకి వచ్చి
వారికి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు మరి అలాగే ఈనాటి సన్మాన గ్రహీతలైనటువంటి పుష్పరాజు గారికి, అలాగే శ్రీధర్ గారికి, మరి అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు గౌరవనీయులు డిపో మేనేజర్ గారికి, ఎస్టీఎం మేడం గారికి, అలాగే వేదించిన మరి ఈనాటి సన్మాన గ్రహీతల కుటుంబ సభ్యులకు, నాతోటి ఉద్యోగులకు ఏపీఈడి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నిజంగా ఈరోజు నేను ఒక వాట్సాప్ చూశాను. మామిడికాయలు మేలు వస్తాయి, కానీ ఇప్పుడు మార్కెట్లో మామిడికాయలు కనపడుతుంది. దానికి ముందే చూసిన ఓ కోయిల అని ఒక మెసేజ్ పెట్టారు. అలాగే మనకి నూతన సంవత్సరం రేపటి నుంచి, కానీ మన డిపోలో ఈరోజే నూతన సంవత్సరం సంబరాల్లాగా ఉంది. ఈ వాతావరణం అంతా చూస్తుంటే వివిధ డిపోల నుంచి మరి అందరూ పుష్పరాజు గారి అభిమానులు, అలాగే శ్రీధర్ గారి ఫ్రెండ్స్ అందరూ కూడా మరి మనకి 2 డిపో నుంచి, 1 డిపో నుంచి, చుట్టుపక్కల డిపోల నుంచి చాలామంది వచ్చారు. అలాగే కార్యక్రమం అనేది యూనియన్ తరపున కానీ ఏదైనా మనం చేస్తాం, కానీ ఆ కార్యక్రమం సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా ఈరోజు సన్మాన గ్రహీతలు ఎవరైనా ఉన్నారో వారే దీనికి కారణం. సక్సెస్ అవ్వాలంటే మనం చేతితో వచ్చేది కొంతమంది అయితే వారి మీద అభిమానంతో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా సక్సెస్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఈరోజు సన్మాన గ్రహీతలైనటువంటి పుష్పరాజు గారు, శ్రీధర్ గారికి చెందుతుంది. మరి కొన్ని సమావేశాల్లో మనం ఒకటే చూడటం, ఏదో సన్మాన గ్రహీతలు కార్యదీక్ష వాడు, కార్యదక్షుడు, ప్రతిభావంతుడు, విద్యావంతుడు అని చెప్తాం. కానీ ఈరోజు వీళ్ళిద్దరి గురించి మనం చెప్పే ప్రతి మాట వాస్తవం. ఎందుకంటే టీఐగా మరి మాకు మంగళ డిపోకి వచ్చిన తర్వాత మంగళ డిపోలో నేను కొంతకాలం ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ చేశాను. అలాగే యూనియన్ నాయకుడిగా నేను టీఐ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే నాయకత్వం విషయానికి వస్తే అటు నాయకత్వంలో మరి ఎన్ఎంఈ సెక్రటరీగా, ఎస్సీ ఎస్టీ నాయకుడిగా గుంటూరులో ఎన్నో కార్యక్రమాలు చేసి సక్సెస్ అయ్యాడు. మరి నాయకుడు అంటే ఎలా ఉండాలి అని ఒక మోడల్గా మనకి ఉన్నారు. ఎవరో మనకు నేర్పించాల్సిన పని లేదు. ఒక నాయకుడు వాళ్ళు చేస్తున్న పనులు మనం గమనించి వాటిని ఆచరిస్తే చాలు, మనం పెద్ద నాయకులు అవుతాం. అది మాత్రం వాస్తవం. నేను పుష్పరాజు గారిని ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనకి డ్యూటీ డీవియేషన్ కానీ లీవ్ కానీ నాయకుడితో పని లేకుండా చేసిన వ్యక్తి టీఐ3 పుష్పరాజు గారు. ఎందుకంటే నాయకుడితో పని లేదు ఆయనకి. ఒకే ఒక విషయం చెబుతున్నా, నాయకులు కానీ అధికారులు కానీ టీఐ గారు కానీ ఫస్ట్ ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట వినాలి. అది సమస్య ఏందనేది వింటే దాని మీద పరిష్కారం అనేది ఆటోమేటిక్గా వచ్చింది. కానీ నేను చూసిన వ్యక్తుల్లో ఎవరైనా కూడా అసలు సమస్య వినరు. చాలామందిని చూసాను నేను. ఇప్పుడు 25 years నాకు ఈ ఆర్టీసీలో వచ్చిన టీఏలు. మనకి మెయిన్ డిఎం గారు చార్ట్ బుకింగే మనకు కీలకం. ఏది డ్రైవర్ కండక్టర్. ఈ డ్రైవర్ కండక్టర్లు అనేవాళ్ళు మనకు పొద్దున్న లెగిస్తే మనకు పని ఏంటంటే చార్ట్ దగ్గర డ్యూటీ డీవియేషన్ ఒకటి, మరి లీవ్లు ఒకటి. అలాంటి విషయాల్లో మరి పుష్పరాజు గారు అంతకుముందు చాలామంది యూనియన్లు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఓన్లీ డ్యూటీ కోసం. అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని మరి అంత ప్రశాంతంగా ఎంతకాలం డ్యూటీ చేసాము అంటే దానికి కారణం పుష్పరాజు గారు. డ్యూటీ చెప్పిన మాట ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని మనం ఒక్కరోజు అడిగితే, అయ్యా నువ్వు వెళ్ళే సమస్య ఒక్కరోజుతో అయ్యేది కాదు, 2 రోజులు తీసుకో, 3 రోజులు తీసుకొని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఇళ్లలో అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా చెబుతున్నారు. సమస్య చెబితే ఆ సమస్యకి మనం ఒకరోజు అడిగితే కాదు 2 రోజులు సరిపోదు, నీకు 3 రోజులు ఇస్తున్నా అని చెప్పి ఆ విధంగా ఇచ్చినా కూడా ఒక్క బండి అవసరమైతే ఎక్స్ట్రా తిప్పుతానంటారే తప్ప ఎక్కడా కూడా అటు కార్పొరేషన్ కానీ ఇటు మనకు కానీ ఎటువంటి నష్టం లేకుండా చేసిన ఆపరేషన్ చేసిన వ్యక్తి ఒక డిఐ పుష్పరాజు గారు అని తెలియజేస్తున్నాను. అలాగే మరి రేపు వచ్చే మనకి చార్ట్ కాడ
చాలామంది ఆందోళనలో ఉన్నారు. కానీ వచ్చేవారు కూడా కాస్త సిఐ3 పుష్పరాజు గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి మన సమస్యని మనకు పరిష్కారం తెలియజేస్తే చాలు. అందుకంటే మనకేమి పెద్ద చేయాల్సిన అవసరం కూడా. శ్రీధర్ గారు చాలా స్వామ్యులు. ఈ డిపోలో నేను వచ్చేనాటికే వారు చేస్తున్నారు. డ్యూటీ విషయంలో ఎంత పర్ఫెక్ట్ అంటే మనం ఆయన్ని డ్యూటీ చేసే విషయంలో ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఇంట్లో ఎంత కష్టమైనా సరే, ఎన్ని పనులున్నా సరే డ్యూటీ లీవ్ అడుగుతారే తప్ప ఇవ్వకపోతే ఆ పనులన్నీ రాజీ వాయిదా వేసుకొని డ్యూటీకి వచ్చిన రోజులు చాలా ఉన్నాయి శ్రీధర్ గారు. అంతేగాని వచ్చి నేను పలానా పని మానుకున్నానని నేను నిందించడం, లీవ్ నా టీఏ గారిని నిందించడం అది ఎప్పుడు నేను చూడలేదు. విషయం అయినా చెబుతారు, లీవ్ దొరికినా దొరికిపోయినా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటారు. అలాగే నైట్ కంట్రోలర్గా ఉన్నప్పుడు నైట్ కంట్రోలర్గా మనకి ఏదైనా డ్యూటీ డీవియేషన్ అయితే డ్యూటీ ఖచ్చితంగా ఆ నైటే ఫోన్ చేసి మనకి చెప్పేవాడు. అలాగే తెల్లవారుజామున 3:30కు లెగవలేము అంటే ఆయన గుర్తుంచుకొని ఒక అర్ధగంట ముందే కుమార్ గారు లేచారా, డ్యూటీకి వస్తున్నారా అని ప్రతి ఒక్కరిని అడిగి ఆయన నైట్ కంట్రోలర్గా చాలామందికి ఆదర్శదాయకంగా ఉన్నారు. ఈరోజు వీరిద్దరి సన్మానం ఒకే రోజు జరగడం మన డిపో అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే వీరు ఇద్దరు కూడా ఆదర్శవంతమైన ఉద్యోగాన్ని చేసి మనకు ఆదర్శంగా ఉన్నారు. ఎవరన్నా ఉన్నారంటే ఆదర్శంగా తీసుకోవాలంటే వారిలో కొన్ని లక్షణాలు విలక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తులు వీరిద్దరని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈరోజు రిటైర్డ్ అవుతున్న టిఐ3 పుష్పరాజు గారు అలాగే మేడల శ్రీధర్ గారు వారి శ్రేష్ఠ జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు 100 ఏళ్ళు తొలదోగాలని దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఒక 2 నిమిషాల్లో ముగించుకుందాం. మిత్రులారా వెయిట్ చేయండి ప్లీజ్. ఈరోజు పదవీ విరమణ కార్యక్రమానికి గ్రహీతలైనటువంటి టిఐ3 పుష్పరాజు గారికి అలాగే కండక్టర్ శ్రీధర్ గారికి అలాగే మనకి విశిష్ట అతిథి అయినటువంటి డిఎం గారికి ట్రాఫిక్ ఇన్ఛార్జ్ మేడం గారికి అలాగే శ్రీధర్ గారి సత్యమణి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ మహిళా విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇకపోతే టిఐ3 గారి గురించి చెప్పాలంటే రోజు మా ఇద్దరికి గొడవేనండి. ఏమ్మా చెల్లెళ్ళే ముందు వస్తారు, మీ అక్క పంపించింది అనుకోండి. మీ అక్క పంపించిందా మిమ్మల్ని? మీ అక్క లేకపోతే నేను సెలవినా డ్యూటీ లేనా అని అంటారు. సార్ నేను పంపించలేదు సార్ అని నేను అంటాను. ఈయన వాళ్ళు తీసుకురాబాకండి, మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి అని చెప్పేవాళ్ళండి. నేను రోజు డ్యూటీలు డివేషన్లు కానీ చేయించినా కూడా పర్సనల్గానే ఎవరికి వారు డ్యూటీలు వేయించుకోవటం కానీ డివేషన్లు కానీ చేయించుకున్నది ఒక్క టిఐ3 గారి సమక్షంలోనే. ఈ టిఐ3 గారు వచ్చిన తర్వాతేనండి గొడవలు ఏమి లేకుండా సావధానంగా జరిగిపోయింది. అలాగే రేపటి నుంచి చార్ట్ బుకింగ్ చేసేవాళ్ళు కూడా అంటే దీన్ని ఆధారంగానే కాదు, ఇంతకుముందు కూడా చేశారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులే రేపు కూడా ఉండేలాగా చార్ట్ బుకింగ్ దగ్గర వాళ్ళు కూడా చూసుకోవాలని కోరుకుంటున్నామండి. శ్రీధర్ గారు మాట్లాడారంటే నోట్లో నుంచి ముత్యాలు రాలిపోతాయండి. ఇంకా ఈ నైట్ కంట్రోల్ గారు పెట్టిన తర్వాత మాత్రమే కొద్దిగా మాట్లాడినాడంటే అసలు శ్రీధర్ గారు అంటే కూడా ఎవరికి కొంతమంది తెలియకుండా ఉండేవాళ్ళు. ఆయన డ్యూటీ ఏదో ఆయన చేసుకుంటూ ఉండేవాళ్ళు, వెళ్తూ ఉండే. లీవ్ కూడా అసలు ఎక్కువ అడగరండి, సిక్కులు చేయరు, లీవ్లు అడగరు. ఏదన్నా కావాలంటే డ్యూటీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు, ఎక్కువగా లీవ్లు కూడా వాడరండి. చాలా క్రమశిక్షణతో డ్యూటీ చేశారు. అయితే ఇది ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఫ్యామిలీ పరంగా వాళ్ళ మిస్సెస్ వాళ్ళ బాబుకి కిడ్నీ స్పాన్సర్ చేశారండి.
ఆ విషయంలో కూడా శ్రీధర్ గారు మరి ఎవరికైనా చెప్పారో తెలియదు, కానీ మేమిద్దరం అయితే చాలా పర్సనల్గా మాట్లాడుకుంటాం. నాతో మంచిగా మాట్లాడతారు ఏదన్నా ఉన్నా కానీ, ఇట్లమ్మా అనేవాళ్ళు. నేను ప్రతిరోజు అడుగుతానే ఉంటాను, ఎలా ఉందండి మేడం గారు ఆరోగ్యం, ఎలా ఉంది, బాబు ఎలా ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడా, పిల్లలు ఉన్నారని నేను మాట్లాడుకుంటూనే ఉంటాము. కాకపోతే రిటైర్ అయిన తర్వాత మేడం గారిని అంటే ఆ పిల్లలు ఆ తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ జీవితం కూడా సాక్రిఫైస్ చేసి బాబు కోసం తల్లి అంతా త్యాగం చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని మంచిగా చూసుకునే బాధ్యత పిల్లలిద్దరిది. వాళ్ళ పిల్లలిద్దరు వెల్ సెటిల్డ్ అని బెంగళూరులో. శ్రీధర్ గారు కూడా ఇల్లు కట్టుకున్నారు, మంచిగా బాగా వెల్ సెటిల్డ్. వాళ్ళ మిస్సెస్ని కూడా చాలా బాగా చూసుకుంటారు. తెలియదేమో కానీ శ్రీధర్ గారు ఇంట్లో పని, ఆడవాళ్ళు కూడా చాలు, ఇంట్లో పని అంతా చేసుకొని వాళ్ళ మిస్సెస్ని చూసుకొని ఎలా ఉన్నారో ఏంటో అని చూసుకొని వచ్చి డ్యూటీ మళ్ళీ ఆ టెన్షన్స్తో ఉండరండి. చాలా నిదానంగా ఉండి డ్యూటీ చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్తారు. ఆయన పైకి అంత సౌమ్యుడిగా ఉన్నా కానీ లోపల ఎంతో బాధ ఉంది, ఎందుకంటే భార్య విషయం. వాళ్ళిద్దరిని సంతోషపెట్టే కార్యక్రమం ఏదైనా ఉందంటే పిల్లలే వాళ్ళని మంచిగా చూసుకోవాలని. డబ్బు పరంగా వాళ్ళకి ఏమీ కొరత లేదు కాబట్టి వాళ్ళ ఆరోగ్య విషయం ఆ పిల్లలు చూసుకొని సంతోషంగా ఉంచాలని కోరుకుంటూ, పుష్పరాజు గారు వర్కర్లని ఎంత మంచిగా చూసుకున్నారు, అలాగే వచ్చే TA3 గారు కూడా మమ్మల్ని అలాగే చూసుకొని ఏ విషయమైనా DM గారి దగ్గరికి వెళ్ళనీయకుండా చార్ట్ దగ్గరే సాల్వ్ చేసి ఇలాగే మమ్మల్ని డిపో అభివృద్ధికి తోడ్పడేలాగా చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగుల ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులైనటువంటి ఐజాక్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఐజాక్ గారు, ఈయన గుంటూరు 1 డిపో నుంచి వచ్చారండి. సభకు నమస్కారం. సభని నిర్వహించుకున్నటువంటి నిర్వాహకులకి, వేదిక పైన ఉన్నటువంటి సన్మాన గ్రహీతలకి, డిపో అధికారులకి, డిపో మేనేజర్ గారికి, సూపర్వైజర్లకి అందరికీ నా ధన్యవాదాలు. ఈనాడు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారో మీ అందరికీ తెలుసు. మీ అందరికీ చాలా సంతోషంగా ఉందని చెప్పాలనుకుంటున్నాను. జరిగినటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. నాకు తెలిసి గత 15 సంవత్సరాలుగా మేము SC ST వెల్ఫేర్ అసోసియేషన్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఉద్యమాల్లాగా నడిపి ఈ దినాన అనేక మంది కండక్టర్గా చేయవలసినటువంటి వారు, కండక్టర్గా ఇప్పటికీ కండక్టర్గా ఉండవలసినటువంటి వాళ్ళు TA-లుగా, TA3లుగా, అసిస్టెంట్ మేనేజర్లుగా ఉన్నారని చెప్పంటే ఆ యొక్క లేదంటే భార్య లేదంటే ఇంకా అటువంటి వాళ్ళని మనం సముదాయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబ వ్యక్తిగా, ఒక సూపర్వైజర్గా అన్ని యూనియన్ల యొక్క ప్రశంసలు పొందడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందుని బట్టి ఆయనకెంతో మనమంతా కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వారి యొక్క శ్రేష్ఠ జీవితం ఇంకా మంచి 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 అవకాశాలతోటి, మంచి మంచి పనులతోటి. రిటైర్డ్ ఎంప్లాయీస్ తరపు నుంచి పెద్దలు RD సహాయం గారిని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. క్లుప్తంగానే ఏపీ PTT మంగళగిరి డిపో బస్ స్టేషన్ ఆవరణలో మరి పుష్పరాజు గారు, మరి శ్రీధర్ గారు రిటైర్మెంట్కి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, అభిమానులకు వారి యొక్క శ్రేష్ఠం. మరి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి మరి DM గారు లేకపోయినా బిగిన్ చేయండి అని చెప్పబట్టే మరి ఈ కార్యక్రమం మనం బిగిన్ చేసుకోవడం జరిగింది. మరి లేట్ అయినా కానీ DM గారు వచ్చాడు, చాలా సంతోషకరమైన విషయం. అధికారం లేకుండా మనం ఏ కార్యక్రమం కూడా చేయి పట్టకూడదు. కానీ వ్యక్తిత్వంగా మంచి వ్యక్తి కాబట్టి మీరు కార్యక్రమం బిగిన్ చేయండి అన్నారు. మరి ఆ దేవుడు కూడా మరి ఫంక్షన్ చూడాలని కూడా అనిపించి వచ్చారు. మరి పుష్పరాజు గారు అంటే చెప్పాలంటే
మరి చాలా మంది చెప్పారు, పుష్పరాజు గారు మేము తెనాలి డిపోలో చేసినప్పుడు పుష్పరాజు గారు గుంటూరులో కండక్టర్గా చేశాడు. మరి నేను తెనాలి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 98లో మరి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున నేను, ఎన్ఎంఈ రీజన్ సెక్రటరీ తరఫున పుష్పరాజు గారు, మరి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచి లీడింగ్ లో ఉంది అప్పట్లో. మరి అప్పుడు ఎవరికి ఎక్కడికి ట్రాన్స్ఫర్లు కావాలన్నా సరే నేను ఎవరి దగ్గరికి వెళ్ళేది కూడా కాదు. ఆ పుష్పరాజు గారి దగ్గరికి వెళ్తే మరి నా స్వామి గారు కూడా చెప్పాడు, మరి మేమందరం కూడా సిటిఎం దగ్గర కానీ ఆర్ఎం గారి దగ్గర కానీ ఎవరికన్నా ఫంక్షన్ ఇవ్వాలి అంటే మాత్రం పుష్పరాజు గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అది ట్రాన్స్ఫర్ అయ్యేది. మరి అలాంటి వ్యక్తి మరి మన దగ్గర రిటైర్మెంట్ అవ్వటం కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి శ్రీధర్ గారు కూడా నాకు తెనాలి నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఉన్నాడు. మరి మేమిద్దరం చాలా డ్యూటీలు చేశాం. మరి వాళ్ళిద్దరు కూడా మంచి శ్రేష్ఠగా జీవితం గడపాలని మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. తదుపరి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంకెవరైనా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన సిబ్బంది నుంచి ఎవరైనా ఉంటే వచ్చి శుభాకాంక్షలు తెలియజేయాల్సిన ఆహ్వానిస్తున్న సుందరం గారు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేశారు సుందరం గారు. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పదవి విరమణ గ్రహీతలు పుష్పరాజు అన్నకి, శ్రీధర్ అన్నకి, అలాగే మా డిఎం గారు, మా మేడం గారికి నమస్తే చెప్పుకుంటున్నాను. ఫస్ట్ పుష్పరాజు అన్న గురించి చెప్పాలంటే, ఇందాక నా స్నేహితుడు రాజేష్ అన్నకి ఏజ్ పెరగట్లేదు అన్నారు కదా, ఆయన ఒక రోజు చెప్పాడు, నేను ఒకటి చెప్తాను, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ ఏదో చెప్తాడు, ఎదుటోళ్ళు ఎవరైనా కానీ. ఆ విధంగా అన్న ఏదున్నా కానీ ఓపెన్ గా మాట్లాడేవాడు, మనం లీవ్ కోసం వెళ్తే ఏదైనా కానీ ఓపిక్ గా వినేవాడు, అవకాశం ఉన్నంత వరకు చేసేవాడు. ఆ విధంగా అన్న నేను అంటే మా కొలీగ్స్ లో మనం ఉద్యోగం చేసే కాడ కొంతమందిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటామండి. వాళ్ళల్లో నాకు బాగా ఇన్స్పైర్ చేసిన అన్న పుష్పరాజు అన్న. తర్వాత మిగతా వాళ్ళ పేర్లు చెప్పకూడదు ఇక్కడ. పుష్పరాజు అన్న ముఖ్యంగా నాకు కొన్ని సూచనలు, ఆయన నాకు నేర్పిన కొన్ని సూచనలు కానీ అవి నాకు ఉద్యోగం చేసే కాడ కానీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అందుకు అన్నకు నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా శ్రీధర్ అన్న అన్న ఎవరితో మాట్లాడు ఏం మాట్లాడ్డా అంటారు. అన్న నాకు నిజంగా ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే, మేమిద్దరం కలిసామంటే ఒక కాలేజీ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ రకంగా ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడుకుంటాం. ఏదైనా కానీ ఫన్నీగా. మీ అందరికీ తెలిసిన విషయమే, అన్న ఎంత హ్యాపీగా పలకరిస్తాడు, ఎంతమందిని ఎంత చక్కగా పలకరిస్తాడు. అలా అన్న రిటైర్ అవ్వడం కొంచెం బాధగానే ఉన్నా, అన్న రిటైర్మెంట్ తర్వాత ఆయురారోగ్యాలతో నిజంగా శాశ్వతం గడపాలని. అన్న డిపో మర్చిపోకుండా అన్న ఎప్పుడు డిపోకి వచ్చి మాకు కనబడదా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా స్నేహితుడు రాజేష్ గారికి వందనాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు, వారి పిల్లలకు, వారి రిలేషన్స్కి ఎవరైతే విచ్చేసి ఉన్నారో వారందరికీ, మరియు అన్ని అసోసియేషన్ నాయకులకు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి కండక్టర్, డ్రైవర్స్, అదేవిధంగా వేరే డిపోల నుంచి విచ్చేసిన వారందరికీ కూడా మరొకసారి అభినందనలు. అట్లానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా డిపో మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. పుష్పరాజు గారు PA3గా అంటే చాలా కాలం పనిచేశారు, నాయకులుగా పనిచేశారు, ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉన్నారు. ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. వారి గురించి నాకన్నా ముందు మాట్లాడిన వారందరికీ కూడా వారితో పరిచయం, అనుభవం ఉన్నాయి. నాకైతే వాళ్ళందరూ పెద్దవాళ్ళు, అందరూ కూడా నా గురువులతో సమానులు. వారికి ముందు నేను చాలా ఎక్స్పీరియన్స్లో కానీ ఏజ్లో కానీ నేను చాలా చిన్నదానండి. వారి నుంచి మేము చాలా నేర్చుకున్నాము. అదేవిధంగా కండక్టర్ శ్రీధర్ గారు కూడా
చాలా సౌమ్యంగా ఉండేవాడు, చాలా మృదువుగా మాట్లాడేవారు. వారికి ఎటువంటి కష్టం ఉన్నా సరే ఎదుటి వారికి తెలియనివ్వకుండా వారి ఇబ్బందులను వారే చాలా మేనేజ్ చేసుకున్నారు. ఎక్కడ కూడాను ఆయన బయటపడింది లేదు. చాలా మంచి వ్యక్తి మృదు స్వభావి. ఆ విధంగా ఇద్దరు కూడాను, ఒకరు మా TA3 గారు 38 సంవత్సరాలు, శ్రీధర్ గారు 25 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు. వారి భావి జీవితం ఇలా ముందు తరాలను చూసుకుంటూ సంతోషంతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ. సభ్యులందరూ అడిగారు, ఎందుకంటే శ్రీధర్ గారు మాట్లాడటం మనందరం వింటానే ఉంటాం. శ్రీధర్ గారి గురించి వారు సతీమణి ఏం మాట్లాడతారో మాట్లాడించమని అడిగారు. కాబట్టి మీరు మా శ్రీధర్ గారి గురించి మీరు మాట్లాడవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా అందరి తరఫున మా అందరి కోరిక ఇది. కూర్చొని మాట్లాడండి, మా పర్లేదు, మా ఇబ్బంది ఏమి లేదు. అందరికీ నమస్కారం. సభలో ఉన్న అందరికీ, వేదిక నడగనికి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారం. శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే నాకన్నా మీరే బాగా చెప్పారు. మీరు చెప్పినవన్నీ కూడా కరెక్ట్ అనమాట. ఇంట్లో కూడా అలానే ఉంటారు, ఎవరిని నొప్పించరు. పిల్లలు కానీ నన్ను కానీ తన పని ఏదో తను కరెక్ట్గా చేసుకుంటారండి. ఇంకా అంతే. ఇంకా ఆయన గురించి ఏం చెప్తాను, ఇంకా అంతే. మనకు తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన డిపో మేనేజర్ గారికి, ఎస్ఐ మేడం గారికి, TA3 పుష్పరాజు గారికి నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా బంధువులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ పనిచేసిన కార్మికులందరూ, డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, ఇతర స్టాఫ్ అందరూ ఇక్కడ విచ్చేసి మమ్మల్ని ఇద్దరిని వీడ్కోలు పలికినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. TA3 గారి గురించి ఇప్పటిదాకా అందరూ చాలామంది చెప్పి ఉన్నారు. ఏదైనా సమస్య డిఎం గారి దాకా వెళ్ళకుండా ఆయన ప్రతి ఒక్కటి సమస్య ఎక్కడ వస్తుందంటే లీవుల దగ్గరే సమస్య వస్తుంది. నేను కూడా కొద్ది కాలం అప్పుడప్పుడు కంట్రోల్ పాయింట్లో చేస్తున్నాను కాబట్టి నాకు కొంత అర్థమైంది అంటే ప్రతి ఒక్కరు సమస్యలు తీసుకొచ్చినప్పుడు అందరికీ న్యాయం చేయాలంటే చార్జ్ కార్డు చేసే ప్రతి ఒక్కరికి సాధ్యపడదు. 100కి 95 మంది ప్రతి ఒక్కరి సమస్య అదే అవుతుంది. నాకు కూడా చాలా విషయాల్లో ఆయన కొన్ని సందర్భాల్లో సెలవు కావాల్సి వచ్చినప్పుడు చాలా హెల్ప్ చేశారు. TA3 పుష్పరాజు గారికి, ఆయనకి మేము కూడా ధన్యవాదాలు చెప్పాల్సింది. ప్రతి ఒక్కరు కొన్ని సమస్యల్లో ఉన్నప్పుడు మన సమస్య మనం చెబుతూ ఉంటాం, ఎదురువాడు అదే సమస్య మళ్ళీ ఇంకో ఆయన వచ్చి చెబుతూ ఉంటాడు. ఎంతమందిని పరిష్కారం చేయాలంటే అక్కడ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆయన కొంత కోపం కూడా వస్తుంది ఆ సందర్భాల్లో. కానీ ఆయన చాలా వరకు చక్కగా సమస్యని పరిష్కారం చేసేవారు. నాకు కూడా అలాగే కొన్ని సందర్భాలు సెలవు అవసరమైనప్పుడు ఎన్నో విషయాల్లో పాపం ఆయన హెల్ప్ చాలా మందికి చేశారు, నాకు చేశారు. కాబట్టి ఆయనకి నిజంగానే ధన్యవాదాలు చెప్పవలసింది ఈ స్టేజీ మీదగా నేను. అలాగే ఇక్కడ ఇద్దరం కలిపి చేద్దామన్న సమస్య వచ్చినప్పుడు కూడా ఆయన కూడా నన్ను ఎలాంటి ప్రెజర్ చేయకుండా నాకు కూడా నన్నే పూర్తిగా నా స్థాయికి నన్ను వదిలేశారు. కాబట్టి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిసిన అలాగే డిపో మేనేజర్ గారు పూర్ణిమ మేడం గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య సన్మానకర్త, మరి సన్మానకర్తలు ఎవరైనటువంటి పుష్పరాజు గారు, ఎందుకంటే లాస్ట్గా ఆయనకి ఎందుకు ఆపామంటే అందరికీ జోష్ రావాలంటే ఆయన లాస్ట్లో మాట్లాడాలి, అందరికీ ఆకలేస్తుంటుంది, సమయం అయిపోద్ది. కాబట్టి మరి వారి కుటుంబ సభ్యులు ఎవరు ఇచ్చేసారు? పాప ఎవరు కుమార్తె అనుభయ గారు, వారిని పుష్పరాజు గారి గురించి. పుష్పరాజు గారి వాళ్ళ సంతానంలో వాళ్ళ ఫ్యామిలీలో 4 అన్నదమ్ముల్లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా పాపగా పుట్టింది అమ్మాయి. అదే అమ్మాయికి ప్రపంచగా మేము అమ్మాయిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీలో ఫస్ట్ అమ్మాయి నేనే, అందుకే నా పేరు అనూహ్య అని పెట్టారు మా నాన్నగారు. అనూహ్యంగా పుట్టాననేసి అనూహ్య అని పెట్టారు. మా నాన్నగారు మా ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్స్లో అయినా చాలా దూరంగా ఉంటారు, ఏ ఫంక్షన్స్కి రారు.
కానీ మా డాడీని ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ మంగళగిరి డిపో స్టాఫ్ అందరికీ చాలా ధన్యవాదాలు అండి. చాలా గ్రాండ్ గా చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఈ రిటైర్మెంట్ ఇక్కడ జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా నాన్నగారి నుంచి నేను నేర్చుకుంది ఒక విషయం ఏంటంటే నిజాయితీగా ఉండటం. నేనైనా మా తమ్ముడైనా చిన్న అబద్ధం ఆడాలన్నా మాకు భయం వేస్తుంది. మా డాడీ నుంచి చిన్నప్పటి నుంచి మేము చూసి నేర్చుకుంది నిజాయితీగా ఉంటూ. సో మేము అదే కంటిన్యూ చేస్తాం. అండ్ మా నాన్నగారికి చాలా మంచి పేరు తెస్తాము. అండ్ ఇంక నుంచి ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాలా బాగా జాగ్రత్తగా కూడా చూసుకుంటాం మా నాన్నగారిని. అండ్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ. మరి ముఖ్య వక్త అయినటువంటి పుష్పరాజు గారిని వారి అనుభవాలను మనతో పంచుకోవాల్సిందిగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు, అభివందనాలు. మరి ముఖ్యంగా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నా కానీ, ఏదో టోల్ గేట్ సమస్యలు ఉన్నా కానీ వెసులుబాటు చేసుకొని తొందరగా పనిచేసుకొని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మన చీఫ్ గెస్ట్ గారు డిఎం గారికి, అలాగనే ఎస్టీ గారికి, నాతో పాటు రిటైర్ అవుతున్న మీరందరూ చెప్పినట్టు సౌమ్యుడు, నిజాయితీపరుడు, త్యాగశీలి. ఒక రకంగా ఏదన్నా ఎలాగా త్యాగశీలి అంటే అతను ఏదన్నా హార్డ్ డ్యూటీకి మనం ఏదైనా డ్యూటీ కోసం దూరాడుకుంటున్నాం అనుకోండి, సార్ నేను వెళ్తానండి అంటాడు. మిగతా వాళ్ళు కండక్టర్ సహజంగా ఏంటంటే సుఖమే కోరుకోరా, అది స్వార్థం కాదు పోరా అని చెప్పని ఒక పాట ఉంది, మనం విన్నాం. అట్లాగనే సుఖం కోరుకోవడం తప్పులేదు, కానీ వేరే వాళ్ళని కష్టపడినందుకు ఆ కష్టం ఏదో నేనో భరిస్తాను అనేటువంటి మనస్తత్వం, మంచితనం, త్యాగశీలిగా ఉన్నటువంటి శ్రీధర్ గారిని ఈ సందర్భంగా మనందరూ అభినందించుకోవాలి. ఎందుకంటే అలాగ ముందుకొచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు 7 గంటల జనాలు ఉన్నారు, దిగేసరికి మినీ బ్రేకప్ అంటారు, దిగేసరికి 3 గంటలు అవుతుంది. ఆ డ్యూటీకి పోవడానికి ఎవరు ఇష్టపడరు. మరి అలాంటి సందర్భంలో సార్ నేను వెళ్తానండి అని చెప్పానంట. మరి అదే మరి త్యాగం అంటే మనం ఏదో ఆస్తులు లేకపోతే ఇంకోటి ఇవ్వాల్సిన పని లేదు. ఒక తోటి వర్కర్ కోసం మనం వాలంటరీగా ముందుకొచ్చి ఆ పని చేయడానికి సిద్ధపడటమే త్యాగం. అదే ఇలాంటి సందర్భంలో మీరందరూ కలిసి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇద్దరిని అభినందించడానికి పెట్టినటువంటి కార్యక్రమంలో సహజంగా ఏమవుతుందంటే ఒక ఇద్దరిని పెట్టినప్పుడు ఒకళ్ళు హైలైట్ అవుతుంటారు. అయినా కానీ నేను శ్రీధర్ గారితో కలిసి చేయడానికి ఇష్టపడ్డాను. ఎందుకు ఇష్టపడ్డానంటే మనకి తేడా ఉండకూడదు. నేను కండక్టర్గా యాక్చువల్గా కాలు ప్యాంట్ వేసుకుందాం అనుకోని కాలు ప్యాంట్ కూడా కొనుక్కున్నా, కానీ ఎందుకులేని చెప్పని నేను ఏది ఆలోచించినా ఒక కండక్టర్గా ఆలోచిస్తా, ఏది ఆలోచించినా ఒక కండక్టర్ పడే బాధ గురించి ఆలోచిస్తా, ఏది ఆలోచించినా ఒక కండక్టర్ ఒక డ్రైవర్ ఏం ఆలోచిస్తాడు, ఏం కోరుకుంటాడు, ఈ కోణంలో నుంచే మనము మన డ్యూటీని. ఇప్పుడు నేను కండక్టర్గా ఉన్నప్పుడు ఒక లీవ్ లెటర్ తీసుకొని ఒక టీఏ దగ్గరికి వెళ్తే అతను నా ముఖం చూసేవాడు కాదు, ఆ లీవ్ లెటర్కి వెళ్ళి చూసేవాడు. అదేందో పెద్ద అసహ్యం అన్నట్టు. అదే వేరే డిపార్ట్మెంట్లో అయితే లీవ్ అనేది సొంతంగా తీసేసుకుంటారు. నేను లీవ్ తీసుకున్నానండి. మన డిపార్ట్మెంట్కి వచ్చేసరికల్లా ఎమర్జెన్సీ కేసు అవ్వటం వల్ల, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అవ్వటం వల్ల ఈ లీవ్ పొజిషన్ అనేది గ్రాంట్ చేసుకునే తీసుకోవాలా, లేకపోతే లేదు. లీవ్ ఇవ్వనంటే సచ్చినట్టు మనం డ్యూటీ చేయాలా. ఇలాంటి సందర్భంలో ఒక భారతదేశానికి స్వతంత్రం ఎంత ముఖ్యమో ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు అందరికీ కూడా లీవ్ అనేది కూడా అంత స్వతంత్రమైనటువంటిది. అతనికి లీవ్ ఇస్తే చాలు. ఏదో వెనకడికి ఒక పండగ, ఒక సామెత ఉండేది, పుడివిస్తే పండగ అన్నట్టు. అట్లాగనే ఒక లీవ్ ఇస్తే కార్మికుడికి, లేదు డ్యూటీ డివేషన్ చేస్తే కార్మికుడికి, లేదు ఒక మధ్యాహ్నం డ్యూటీ కాదు ఉదయం డ్యూటీ వేస్తే కార్మికుడికి ఒక అల్ప సంతోషంతో సాగర్ చేసేటువంటి కార్మికులు మన వాళ్ళు. అయితే ఇదంతా ఒక ఎత్తు, ఒక భాగం. అసలు మనం ప్రధానంగా మనం అవలంబించుకోవాల్సినటువంటి లక్ష్యం ఏంటంటే మీ కార్మికుల సంఘాలన్నీ కలిసి ఈ రోజున ఐక్యవేదికగా నాకు సన్మానం చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. కానీ ఇదే క్రమంలో మీ అందరికీ కూడాను ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు
చెప్పి వివరిస్తాను. ఏంటంటే సహజంగా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు భాగాలు పంచుకున్నారు. భాగాలు పంచుకున్న తర్వాత అన్న తమ్ముడు, అన్న దాంట్లోకి తమ్ముడు రావటమో, తమ్ముడు దాంట్లోకి అన్న రావటమో, వాడు రావటమో, నీళ్లు రావటం ఏదైనా జరిగితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మడ్రలు జరుగుతున్నాయి, కోర్టుకి వెళ్తున్నాయి, బూజు పట్టిపోతున్నాయి ఆ స్థలాలు. మరి ఇలాంటి సందర్భంలో కార్మిక హక్కుల మీద దాడి జరుగుతూ ఉంటే ట్రేడ్ యూనియన్ నాయకులుగా మనం ఏం చేస్తున్నాం అనేది మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలంటే మీరందరూ చెప్తున్నారు, ఈ రోజున మీ అందరికీ తెలుసు, ఈ రోజున ఒక ప్రముఖ నాయకుడు అరెస్ట్ అయితే ఆదివారం పూట కూడా వచ్చి జడ్జి రోజంతా ఉన్నారు. అదే ఒక సాధారణ పేద ప్రజలు ఎవరైనా కానీ ఒక చిన్న ఇన్సిడెంట్లో ఎదుర్కొంటే కేసు అయితే బెయిల్ కోసం ఆ జడ్జి బయటకు వస్తుందా? రాదు. డబ్బును బట్టి జరుగుతుంది. కానీ మనము మన ప్రయోజనాల కోసం అనుకునే ఉన్నాం. మన ప్రయోజనాలు కాపాడుకోవడం మాత్రమే మనం సంఘాలు పెట్టుకున్నాం. అది చిన్న సంఘం పెద్ద సంఘం అనేది కాదు. పెద్ద సంఘం ఏం చేయలేకపోయింది అనుకున్నప్పుడు చిన్న సంఘం ఎందుకు పెట్టాం? నువ్వు కూడా ఏదో సాధించాలనే పెట్టాం కదా, ఏదో ప్రోగ్రాం చేద్దామని పెట్టాం కదా, మనం సాధించాల్సిన బాధ్యత మనకు ఉంది కదా, మనం ఎందుకు చేయలేకపోతామని చెప్పి మనం ప్రశ్నించుకోవాలా. ఈ రోజున మీ అందరికీ సింపుల్ చిన్న రెండు మాటలు, ఒకే ఒక చట్టం చెప్తాను. MTW యాక్ట్ సెక్షన్ 13 గూగుల్లో కొడితే వచ్చింది. అది రోజుకి 8 గంటలు పనిచేసే సెక్షన్. ఆ రోజుకి 8 గంటలు పనిచేసే సెక్షన్కి అదనంగా ఏముందంటే రోజుకి 8 గంటలు కానీ వారానికి 48 గంటలు కానీ అని ఒక కండిషన్ పెట్టారు. మళ్ళీ దానికి అనుబంధంగా ఇంకో కండిషన్ ఏం పెట్టారు? రోజుకి 10 గంటలు మాత్రమే చేయాలి. రోజుకి 10 గంటలు మాత్రమే చేయాలి. ఆ 10 గంటలు కూడాను 2 గంటలకు ఓటీ డబ్బులు పేమెంట్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వారంలో 54 గంటలు దాటకూడదు అని రకరకాల కండిషన్ పెట్టారు మేధావులు. ఈ మేధావులు ఎవరు మనం తప్పు చేస్తున్నారు? రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తుల్ని హింసపడుతుంది ఎవరు? మళ్ళీ ఐఏఎస్ IPS చదువుకున్నటువంటి గొప్ప మేధావులు. ఏ చట్టాన్ని గౌరవించడం మీకు అవమానమా? చట్టాన్ని ఫాలో అవటం మీకు భారంగా ఉండిందే? మరి అలాంటప్పుడు ఆ చట్టాలు ఎందుకు? ఏమంటే మీ పేషిప్లో ఒక 100 రూపాయలు తగ్గింది, నాయకుడి దగ్గరికి వెళ్తాం, ఎస్టీ దగ్గరికి వెళ్తాం, లోపల ఆఫీసుల దగ్గరికి వెళ్తాం. 100 రూపాయల కోసమే మనం ఇంతమంది చుట్టూ తిరుగుతూ ఉంటావే. నువ్వు రోజు దోపిడీ గురవుతున్నావు. లక్షల కోట్ల దోపిడీ శ్రమే ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఆదాయం ఉంది. నీకు కోట్లు ఇచ్చినా కానీ అందగలేదు. ఏమంటే బ్రేక్ ఆఫ్ డ్యూటీ చేయమని ఏ చట్టంలో ఉంది? బ్రేక్ ఆఫ్ డ్యూటీ రోజుకు 16 గంటలు చూచమని ఏ చట్టంలో ఉంది? ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆ 16 గంటల డ్యూటీ ఎప్పుడు ఇచ్చారంటే జాతరల సందర్భంలో, క్రూని అరేంజ్ అయ్యేటువంటి సందర్భంలో, అది కూడాను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని పర్మిషన్ తీసుకొని చేయించుకోవాలా. ఈరోజు నేను మిమ్మల్ని అందరూ ఒకటి అడుగుతాను, మా డీల్ చేయమని అడుగుతా. నీకు ఇష్టం ఉంటేనే చెయ్యి, లేకపోతే వద్దా నేనే చెప్తా. మళ్ళీ అది నా ఉద్యోగ ధర్మం, ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు. తప్పు చేయడం కూడా అది ఎథిక్కే. భారతదేశంలో తప్పులు చేస్తామో అది ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటాం. అందులో నేను కూడా భాగమే. తప్పులు చేశా, తప్పదు, నా ఉద్యోగ ధర్మం, లేకపోతే నాకు ఉద్యోగం ఉండదు. చాలా మంది ఏమన్నారంటే నేను ఇప్పుడు దాకా ఈ రోజు రిటైర్మెంట్ అవుతాను అనుకోరా అలా, నువ్వు చివరి దాకా రిటైర్డ్ అయినా ఉద్యోగం చేస్తావా ఈ తత్వంతో అని. నా తత్వాన్ని నా మనసులో ఉంచుకుంటూనే అవకాశం ఉన్న చోటల్లో దాన్ని బయట పెట్టుకుంటూ నా యొక్క భావాల్ని వేరే వ్యక్తుల ద్వారా చొప్పించుకుంటూ ప్రశ్నించుకుంటూ ముందుకు అనుకుంటూ వచ్చా. అడగండి అయ్యా, అడగండి. నీ సమస్య నువ్వు అడగకపోతే ఎవరు అడుగుతారు? అదే నేను కోరుకునేది. ఈ రోజున 2 గంటల కంటే ఓటీ డ్యూటీ చేయటానికి లేదు. 2 గంటల పైబడి ఓటీ డ్యూటీలు ఉన్నాయి. అవన్నీ చట్ట వ్యతిరేకమైన డ్యూటీలు. ఆ డన్నీని కూడా యుద్ధ ప్రాతిపదికన రద్దు చేయాలి. నేను రద్దు చేయించాను. గుంటూరు వండిపోలో నిన్న 8 రద్దు చేయించాను. ప్రతిఫలంగా నేను సస్పెండ్కి గురయ్యాను.
ఏమంటే యుద్ధం చేసేవాడికి దెబ్బలు తగ్గుతాయి. నిజాయితీ కోసం నిజాయితీగా నిలబడి ధర్మం కోసం న్యాయం కోసం నిలబడ్డ వాళ్ళే ప్రాణాలు ఏదో పోయారని చెప్తా ఉంటారు కదా, అట్లాగా జరుగుతూ ఉంటాయి. ఎన్నోసార్లు మనం శ్రమలు చేసాం, కానీ పని విధానాల్లో మాత్రం మార్పు రాట్లా. ఏమన్నా ఇక్కడ మంగళగిరిలో బస్సు బయలుదేరుతుంది, గుంటూరు పోతుంది. దాంట్లో ఏముంది? సబ్సిడీ వర్క్ అంటే నువ్వు గుంటూరు వెళ్ళి సంతకం పెట్టేది డ్యూటీ, సంతకం పెట్టడానికి నడిచి వెళ్ళేది డ్యూటీ, అక్కడి నుంచి నడిచి వచ్చేది డ్యూటీ, మళ్ళీ జనాన్ని పాయింట్లో పెట్టి జనాన్ని లవ్ అంటే అరిసి కాకలెక్కించిన డ్యూటీ. ఇదంతా డ్యూటీ చేస్తున్నావు. ఈ డ్యూటీ అంతా కూడాను వీళ్ళు ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. అంటే ఆ పావుగంట డ్యూటీ కింద రాదు. ఎట్లా రాదు? ప్రశ్నించాలా? ప్రశ్నిస్తే సమాధానం రాదు, నువ్వు ప్రశ్నిస్తేనే సమాధానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు చాలా మోసపోతున్నారు. నేను కూడా మోసపోయి ఉన్నాను, కానీ సాధించిన దానికి 2 సార్లు ఎదురుతప్పిందన్నా. కానీ పోరాడుతూనే ఉండాలా, మాట్లాడుతూనే ఉండాలా, అడుగుతూనే ఉండాలి. గుంటూరు 1, గుంటూరు 2 మరియు మంగళగిరి డిపార్ట్మెంట్ విధులు నిర్వహించినారు. సంస్థకు మీ ఉద్యోగ నిర్వహణలో పూర్తి సహకారం అందించిన సహధర్మశాలియు ఈ అంశాంకురానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. మీరు ఇక నుండి గడిపే రోజులు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో గడపాలని మనసారా ఆకాశిస్తూ మీకు సమర్పించుతున్న ఉద్యోగ విరమణ సన్మాన పత్రం. ఇట్లు ఏపీపీడీ ఎంప్లాయీస్ యూనియన్ మంగళగిరి డిపో కమిటీ 31/12/2024 మంగళగిరి డిపో. చిన్న చిన్న తప్పులు అంటే కొద్ది క్లుప్తంగా కదా. సరే ఒకటే మన గ్యాప్ ఉండాలి. ఉండండి, ఇది రాని రోజు, మనసున్న మనిషికి మంచి రోజు. పువ్వులాంటి ఈ చిన్నవాడిని పొగడుకుంటే పుట్టి లేదు, కలిగే ఈ ఆరాటంలో ఏదో చెప్పాలని అన్ని మర్చిపోయింది. ఎందుకంటే సమయమేదో పొదుగు గడుపుతుంది, ఆకలేమో వేళ చేస్తుంది. ఎవరు చెప్పండి కొట్టట్లా, కొంచెం హెల్త్ ప్రాబ్లం కంటే వల్ల మాట ఒకళ్ళు మా కొత్త పది వదిలేటట్లేడు. వృత్తికి వ్యక్తిత్వములో గన్నెత్తిచ్చిన వివేకి, ఆత్మవిశ్వాసము శ్వాసగా పయనించే విహారి, సమయానికి సంస్కారం నేర్పరి సాహసి, ఉత్సాహానికి ఊపిరి, స్నేహానికి సారథి, అభ్యుదయ భావాలు కలిగిన అందరి వారు ఆత్మీయ శ్రీ దేశమాల పుష్పరాజు గారికి ఉద్యోగ విరమణ సందర్భంగా సమర్పించు అభినందన అక్షర సత్కారమాల. చెప్పట్లు ఎవరు పెట్టట్లేదండి. కుటుంబ నేపథ్యం భారత స్వతంత్ర ఉద్యమాల పురిటి గడ్డ, సాంస్కృతిక సాహిత్య కళలకు ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా గుంటూరు మండలము తోకావారి పాలెంలో 1961 సంవత్సరము డిసెంబర్ 5వ తేదీన దేశమాల మాణిక్యం ఎలిజబెత్ పుణ్య దంపతులకు వరాల పంటగా జన్మించారు. విజయ కుమారి సమేతుడై వంశోధారణకు అనుదీపుల అను పిల్లలకు జన్మనిచ్చారు. తల్లిదండ్రులకు బుద్ధులకు వినయ విధేయత కలిగి ఉండి భార్యకు ప్రేమానురాగాలు పంచిపెట్టి పిల్లలకు ఆదర్శవంతమైన తండ్రిగా మిత్రులుగా ఉంటూ కుటుంబ సభ్యులు మమతానురాగాలు పొందుతున్న ఉత్తములు. విద్యాభ్యాసం చిన్నతనము నుండి విద్యను మొక్కువ కలిగి స్వగ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించి 6 నుండి 10వ తరగతి వరకు సెయింట్ పాల్స్ హై స్కూల్ పెరంగపురం, డిప్లొమా ఎల్సీయు నల్లబారు, ఎంపీటీసీ నుండి విద్య అభ్యసించినారు. అదే కాలేజీలో అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం నుండి అత్యుత్తమైన ప్రతిభ కనబరిచి గొప్ప నటుడుగా రాణించి ఉత్తమ నటుడు అవార్డు గ్రహీతగా నిలిచి విద్యార్థులు ఉపాధ్యాయుల చేత ఘనముగా సత్కరించబడినారు. ఉద్యోగతరం ప్రజా రవాణా సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 1987 సంవత్సరము మార్చి 18న కండక్టర్గా 150
సెక్రటరీ గారు ప్లేస్ అవ్వట్లేదు మీరు. మీ సెక్రటరీ గారు మింగేశారు మీరు. సరే ఓకే మంచి పోయింది అమ్మా. ఓకే డన్. అందరికీ తర్వాత జర్నలిస్ట్ గారు మంగళగిరిలో మూల స్తంభం ముందు కాయ జర్నలిస్ట్ గారు శుభాకాంక్షలు గారు చేశారు. తర్వాత కాబట్టి శ్రీధర్ గారికి ఈ బయటిది శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తున్నారు. రాఘవ రమేష్ గారు అలాగే బాబు గారు మరి శ్రీధర్ గారి దంపతులకు కార్మిక పరిషత్ డిపో కమిటీ అలాగే రీజనల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో శ్రీధర్ గారి దంపతులను శాలువాతో సత్కరిస్తున్నారు. కార్మిక పరిషత్ డిపో కమిటీ శ్రీధర్ గారి దంపతులని శాలువాతో సత్కరిస్తున్నారు. ఒక మంచి గిఫ్ట్ అందజేస్తున్నారు. వాక్యం 38:30 ఆయన ప్రవర్తించి ఉన్నారు. ఆర్డి సాయి గారు విశ్రాంతి ఉద్యోగి ఆర్డి సాయి గారు. తర్వాత శ్రీధర్ గారిని సన్మానించడానికి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వారి మిత్ర ప్రమాణంతో వచ్చేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ. ఇంకేమన్నా పుష్పరాజు గారిని మహిళా మనులు వేదిక వరకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఓకే ఓకే సమయంలో మిత్రమా చక్కగా ఫోటోలు పోజిస్తే త్వరగా కార్యక్రమం ముగించుకుందాం. మీరు ఫోటోగ్రాఫర్ డమ్ అని చెప్పాలి. ఆ డమ్ అని చెప్పి దిగండి. మీరు ఫాస్ట్ ఫాస్ట్ డమ్ అని చెప్తే కార్యక్రమం. తర్వాత మంగళగిరి మహిళా మనులు శ్రీధర్ గారికి సత్కారం చేయడానికి వచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. త్వరగా మంగళగిరితో మహిళా మనులందరూ కలిసి శ్రీధర్ గారికి వారి సతీమణికి నూతన వస్త్రాలు మరియు వారికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు, వాచ్. మరి వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మహిళా మనులందరూ మంగళగిరి డిపో కమిటీ. ఆ ఫోటో బాగా కలర్ఫుల్ రావాలి. తమ్ముడు ఫోటోగ్రాఫర్ ఫోటో బాగా కలర్ఫుల్ రావాలి.
ఒక 3-4 పర్లేదు స్పేర్లో ఉంటాయి. ఎక్కమ్మ 4 కనీర్ సుజాత. ఓకే, కనీర్ సుజాత. మరి ఆయన ఎప్పుడు మాట్లాడు శ్రీధర్ గారు మరి. ఓకే, థ్యాంక్ యూ. మా 2 కింద రండి. తర్వాత ఎస్డబ్ల్యూఎఫ్ కమిటీ తరఫున స్వామి గారు వారి బృందం శ్రీధరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీధర్ గారి దగ్గర ఒకళ్ళు ఉండండి కొంచెం తీసుకోవడానికి. తమ్ముడు ధన్యవాదాలు. తర్వాత ఒక నిమిషం అతిథులు ఉన్నారు మన వాళ్ళు, కొంచెం ఆగండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారు? శ్రీధర్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వారి యొక్క బంధువులు ఇచ్చేశారు. ముందుగా వారికి అవకాశం ఇద్దాం, ఎందుకంటే మనందరం ఇక్కడ ఉండే వాళ్ళమేనో వారి బంధువులు గౌరవిద్దాం. వెళ్ళండి సార్, మీరేనండి. శ్రీధర్ గారి బంధుమిత్రులు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ మా అందరి తరఫున కూడా మీకు ఇక్కడికి వచ్చేసినంతసేపు మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఒక 5 నిమిషాలు ఒప్పుపట్టండి, మిగుద్దాం. తర్వాత బంధుమిత్రులు అయిపోగానే పెద్దలు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారి జనరల్ సెక్రటరీ గంగాధరరావు గారు వారి మిత్రబృందం కూడా వచ్చేసారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఒకటే దారి ఎక్కడ తీయడానికి కొంచెం జాగ్రత్త అండి. 5 నిమిషాలండి, 5 నిమిషాల్లో మొత్తం కార్యక్రమం దయచేసి ఓపికగా వెయిట్ చేయాలి. వారి శ్రీధర్ గారి బంధుమిత్రులు కూడా ఇక్కడికి వచ్చేసారు. వారందరికీ కూడా మంగళగిరి డిపో ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. వాళ్ళ బంధువులు ఉన్నారు, వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి. వారి యొక్క బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తే తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫు నుంచి గంగాధర గారి మిత్ర బృందం వెయిట్ చేశారు. వారిని కూడా సగౌరవంగా మంగళగిరి ఉద్యోగులందరి తరఫున వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీధర్ గారిని వారి కుటుంబంలోకి ఆహ్వానించడానికి వచ్చేశారు. పడతారు, ఒకటే దారి ఉంది. ఒక్క 5 నిమిషాలు సార్, 5 నిమిషాలు వెయిట్ చేస్తే కార్యక్రమం అయిపోతుంది. ప్లీజ్ అది రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తర్వాత ఎన్ఎంయు మంగళగిరి డిపో కమిటీ రెడీ, దయచేసి కొంచెం రిటైర్డ్ ఎంప్లాయీస్ శ్రీధర్ గారిని వారి కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నారు. ఓకేనా, రండి సార్, అందరికి కిందకి రండి. వాళ్ళు దిగిన తర్వాత మంగళగిరి ఎన్ఎంయు డిపో కమిటీ శ్రీధర్ సాంబిరెడ్డి గారు మరి శ్రీధర్ గారిని శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేశారు. గుంటూరు నుంచి సాంబిరెడ్డి గారు వచ్చారు.
మూతకి. ఓ మీది మూతకేనా? అరే ఇంత ప్రాంతీయ వాళ్ళ. తర్వాత కొండల గారు, కండక్టర్ గారు, వారు కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేశారు. ఇంకేమైనా విషయం చెప్పారంటే కిందకు వెళ్ళాలి వాళ్ళు సమానాయులు. పుష్పరాజు తగ్గేదే. డిపార్ట్మెంట్ తరఫున పుష్పరాజు గారికి సన్మానం చేస్తున్నారు. మీరు కానీ ఎస్ఓపిఎఫ్ డిపో కమిటీ తరఫున దయచేసి ఒక 10 నిమిషాలు పడుతుంది కార్యక్రమం మనది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పుష్పరాజు గారు ఒక్కదాన్ని ఎప్పుడు దిగావు పెద్దవని నువ్వు రోజు ఎక్కేసి దిగారా? తర్వాత పుష్పరాజు గారి మహిళా అభిమానులు, వారికి వారి సతీమణి గారికి నూతన వస్త్రాలు మరియు పుష్పరాజు గారికి ఏమొచ్చారు బయటనా సొంత వాచ్ స్టేజ్ జాగ్రత్త చూడండి గ్రూప్ ఫోటో స్టేజ్ చూడలేకండి గ్రూప్ చూడండి ఫోన్కి వెళ్ళి అందరూ ఒకసారి ఫోన్కి వెళ్ళి చూడండి. ఫోటోలు తీసి అందరికి పంపిస్తారా? ఓకే ఓకే. అస్మా గారు ఇటు చూడు. సంతకాలు పట్టుబడి పెట్టాలి. తరువాత ఎన్ఎంయు డిపో కమిటీ మిత్రులు డాన్సర్ వెహికల్స్ ఎన్ఎంయు డిపో కమిటీ పున్నయ్య గారు, వారి మిత్ర బృందం మహిళా మండలి ఎన్ఎంయు డిపో కమిటీ దిగిన ఒకటే దారింది. మా పుష్పరాజు గారు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. మీరు ఏం కంగారు పడద్దు, ఇక్కడ అడ్డు పెడతాం. ఎక్కడే కట్టేస్తారు, ఇబ్బంది లేదు. మిత్రులారా, అందరూ కూడా చక్కగా ఒక మంచి ఫ్రేమ్ వస్తుంది. జాగ్రత్తగా విజయాలను నిలబడండి. ఎందుకంటే మెమరబుల్ ఇది ఉండాలా, గుర్తుండాలా. సెక్రటరీ గారు పున్నయ్య గారు పూలమాలతో పుష్పరాజు గారు సత్కరిస్తున్నారు. వారి ప్రెసిడెంట్ పాండురంగారావు గారు, రమేష్ గారు, సతీష్, మన రమేష్ రమేష్
అన్నీ అయిపోయిన తర్వాత ఇస్తున్నాను నేను వీడియో. మటన్ ఓకే. वीडियो अब कार दस्ते में वीडियो छे कुछ बेटा उदय कुमार अरे चल बे बेटा बैठ बे अरे बैठ रही ये दिन जाले కానీ కూర్చులో కూర్చురా అక్కడ ఫోన్లో చూస్తున్నావు నా చూస్తున్నావు అర్థం కాదు. నీకు కాదే నీకు ఫోన్లో కాదు నీకే చెప్తున్నా. प्लेट है नहीं तो रोहिणी की जाता అవును కానీ 50% అయిపోయింది. శ్రీదేవి ఇటు కాదు ప్లేట్ అటు ఇటు కాదు ఖాళీ ప్లేట్ వస్తున్నావు అదే వెళ్ళు చేయగలుగుకుంటావా అది బ్యాచ్ శ్రీధర్కి పంపించాలి మా సార్కి పంపించాలి పట్టొద్దులే లేవు శ్రీధర్ శంకర్ భాయ్ ఇటు చూడు అబ్బా బరిగా తిని శంకర్ భాయ్ చేతులు కడుగుతున్నాడు. మా అన్నయ్య పెద్దన్న అబ్బా అబ్బాయి సిగ్గుపడుతున్నాడు సమయ చెప్పు. మీల్స్ ఎలా ఉన్నాయో? బాగున్నాయంటే సూపర్. మీరు చెప్పండి భాష గారు. అన్ని బాగా పెట్టారండి. చికెన్ పెట్టారు, మటన్ నెంబర్ 1 పెట్టే వాళ్ళకి ఖాయినా ప్లేట్ మాత్రం మటన్ ఇలా. హాయ్ శ్రీదేవి, ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ ఎలా ఉందంటే ఏది అంటావు? ఇప్పుడు తిన్నది ఎలా ఉంది? బాగుందా అక్క? బాగుందక్క. బాగుందిరా, బిర్యానీ అయిపోయింది కాబట్టి.